హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ పోయినా వినిపిస్తున్న మాట అమ్మో దోమ అంటే భయం, నరకం చూపిస్తున్నాయి అంటున్నారు. సో చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళు డే టైంలో కూడా దోమల బ్యాట్ పెట్టుకున్నారు. మనం ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా వస్తే కూడా వాళ్ళు కుట్టు మిషన్ పని చేసుకుంటా ఉన్నారు, దోమల బ్యాట్ పక్కన పెట్టుకున్నారు, ఆల్ అవుట్ ఆన్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే దోమలు చాలా దారుణంగా గరుస్తూ ఉన్నాయట. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, రెగ్యులర్గా ఈ దోమలు ఉంటాయా లేకపోతే ఇంతకు ముందు తక్కువ ఉండేదా? రెగ్యులర్గా ఇప్పుడైతే రెగ్యులర్గా ఉంటున్నాయి. 6 అయిందంటే కంపల్సరీ దోమలు, విపరీతమైన దోమలు. బ్యాట్ పెట్టినా, అగరబత్తులు పెట్టినా, ఆల్అవుట్ పెట్టినా ఆ దోమలు పోయేటట్లేదు. కుట్టి కుట్టి రోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎవరు కూడా పొగ మందు కొట్టట్లేరు, అవి అసలు ఏం చేయట్లేరు, ఎవరు పట్టించుకున్నట్టలేరు. ఇక్కడ ముందు వర్షాకాలం ఎక్కువ దోమలు ఉండేది, బట్ ఇప్పుడు సీజన్ కూడా మారిపోయింది, ఎండాకాలం వచ్చింది. వర్షాకాలం లేదు, వానాకాలం లేదు, చలికాలం లేదు, అన్ని కాలాలలో దోమలు ఖచ్చితంగా 6 అయిందంటే కథం. ఇక విపరీతమైన దోమలు పొద్దంతా కూడా ఉంటున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి పొద్దంతా కూడా తిరుగుతూనే ఉన్నాయి మిషన్ రూమ్లో. అది కావాలంటే చూసుకోండి, పెట్టండి. అధికారులు వస్తురా అంటే ఈ పొగ ఫాగింగ్ అట్లాంటివి చేస్తున్నారు రెగ్యులర్గా, వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో? కాదు కదా, నెలకోసారి చేసేటోడు కూడా లేడు. మొన్న చేసిర్రు, ఇన్ని రోజులకు కంప్లైంట్ చేస్తే, మా పిల్లలు ఇక్కడ కంప్లైంట్ చేస్తే అప్పుడు చేసిర్రు. ఇప్పటి వరకు అయితే ఏం లేదు, అధికారులు లేరు, ఎవరు వచ్చేటోడే లేడు ఇక్కడ. ఏ కార్పొరేటర్ లేడు, ఎవరు లేడు. మాకు మేమే కార్పొరేటర్లు అయిపోతున్నాం, మాకు మేమే ఉంటున్నాం ఈ గలీలలో. అప్పుడు దోమలతో భరించలేక ఆరోగ్య సమస్యలు ఏమొస్తా ఉన్నాయి, ఎట్లా దోమలు గారు? జ్వరాలు, దగ్గులు, తుమ్ములు, పిల్లలు వాడడం, డెంగ్యూ వ్యాధి ఇలాంటివన్నీ, మలేరియా ఇలాంటివన్నీ వస్తున్నాయి. కోరంటి హాస్పిటల్ పోవడం, చూపించుకోవడం, మందులు మింగడం, పండడం, ఇదే పని అవుతుంది. ఇంత మించి ఇంకేం లేదు. బెందులు వచ్చినాయంటారు, ఎట్లా? ఈ దోమలు, ఈ మచ్చలని దోమలు కడిచి ప్రశాంతంగా లేదు. పొద్దున్న దాకా తెల్లని దాకా ఒకటే కడుచుడు. అవి ఇంతలా ఉన్నాయి దోమలు, ఇంతలా దోమలు. బాత్రూమ్లలో అయ్యే ఉన్నాయి, ఇళ్ళల్లో అయ్యే ఉన్నాయి, వంట రూమ్లో అయ్యే ఉన్నాయి. అన్ని దోమలు, బయటికి వెళ్తే దోమలే ఉన్నాయి. ఇంతగానో దోమలతో ఇన్నాళ్ళు బాగా కొట్టిరు, కానీ ఇప్పుడు ఎవ్వడు వస్తలేడు కొట్టడానికి, మందు కొట్టడానికి. వస్తారు వాళ్ళు మొత్తము దోమలకు మందు కొట్టమని ఇస్తే వాళ్ళ సగం వాటాలు పంచుకుంటారు కదా. వస్తలేరు, ఎవ్వరు కొడతలేరు దోమలు. మన అనంగా వచ్చి అక్కిట్ల పొట్టే కొట్టుకుంటే పోయి, కానీ ఇట్లా ఇళ్ళల్లో కూడా పెట్టలేరు వాళ్ళు పైపులు. వరకు ఉండేది ఇట్లా సాయంత్రం 6 కాగానే ఈ దోమలు గినియానం వచ్చేది గానం లేకుండే. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 2-3 నెలల నుంచి బాగా అయినాయి దోమలు, మస్తు దోమలు ఇంతలా ఉన్నాయి. ఆ దోమలతో తట్టుకోలేకపోతే బెందులు, అన్ని బెందులు గోకి బెందులు వస్తున్నాయి మాకు. తల్లి, ఇప్పుడు మనం అంటే జర పెద్దగా ఉన్నాం, మీ హాస్టల్ దోమల కొట్టుడో బ్యాటో గిట్టో ఉంటాడు. ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా తల్లి, వాళ్ళకి దోమలు కరిచి కూడా తెలియదు. 2-3 నెలల బాబులు లేకపోతే సంవత్సరం పెడుతున్నాం దోమలు కరవకుండా, ట్యూబ్ తెచ్చి పెడుతున్నాం. ఉన్నారు మా పిల్లలు, చిన్న పిల్లలే ఉన్నారు, వాళ్ళకి మందు పెట్టి పెడుతున్నాం. తెల్లని దాకా నైట్ అంతా పొద్దంతా ఉంటుంది. పని చేసి వచ్చిన ప్రశాంతంగా కూడా ఉంటలేదు. అట్లా ఉన్నాయి. మేము కాలువ పక్కకే ఉన్నాం కదా, ఇంకెక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏం చెప్తారమ్మా అధికారులు? ఎవరు కూడా ఇక్కడ వస్తలేరు అంటున్నారు, మరి ఎట్లా ఎవ్వరు వస్తలేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకో. కాలువ కూడా సాఫ్ చేస్తలేరు, ఏది లేదు. పైన అప్పుడు నీట్గా ఉండే కాలువ, ఇప్పుడు మొత్తం చెత్త అది నిండిపోయింది. దానివల్ల మాకు దోమలు వచ్చేస్తున్నాయి. అప్పుడు చేసేది లంకిని పెట్టి చేసేది, ఇప్పుడు ఎవ్వరు వస్తలేరు. ఇప్పుడు ఆ కాలువ ద్వారా మాకు బొచ్చడి దోమలు వస్తున్నాయి. పొద్దుతో ఒకటే కడుచుడు ప్రశాంతం. ఒక కూర వండుకుందామన్నా, కూరగాయలు కోసుకుందామన్నా అయ్యే మొక్కలన్నీ బారాడుతున్నాయి. మొత్తం దోమలతో తట్టుకోలేకపోతున్నాం. ప్రధానంగా ఈ దోమలు ఒకటేనా, ఇంకేమైనా ఇబ్బంది అవుతున్నాయి? కక్కుడు వాంతులు అట్లా అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి? కక్కుడు వామిటింగ్స్ అయితే ఏం లేవు. ఈ దోమల మూలంగా ఫీవర్లు వస్తున్నవి, డెంగ్యూ మలేరియా అనేవి ఉంటున్నాయి కదా, అవి వస్తున్నవి. చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా వస్తలేరు. అదొకటి చెప్పండి అంతే. ఈ చెత్త ఊడ్చడము, చెత్త దూర్చడము, చెత్త ఏమైనా ఉంటున్నాయి ఇట్లా? ఇక్కడ ఏం చెత్త ఏం లేదు కదా, చెత్త ఏం లేదు. ఇంత నీట్గా ఉన్నది గల్లీ కూడా, అదేమో మరి 15 అసలు రూల్ 15 డేస్కి ఒకసారి పొగ కొట్టాలి ఇక్కడ, కానీ ఎవరు లేదు కొట్టడానికి, ఎవరు వస్తలేరు కదా. అసలు రూలు 15 డేస్కి ఒక పొగ కొడితే బాగుంటుంది, పొగ కొట్టకపోతే ఎప్పుడు ఇలానే ఉంటుంది. చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫీవర్స్, డెంగ్యూ మలేరియా అవన్నీ వస్తున్నాయి కదా, దానివల్ల అందుకే మేము కోరుకుంటున్నాము కనీసం 1 వీక్ ఒకసారైనా వచ్చి పొగ కొట్టాలని కోరుకుంటున్నాము. అవునండి. మిగతా వాళ్ళు వచ్చి చూసిపోతారు, అడుగుతారు ఏమన్నా? లేదండి, ఎవరు రారు ఇక్కడ, ఎవరు వచ్చి చూడరు. క్లీనింగ్ మాత్రం మాది మేమే చేసుకుంటాము, ఎవరు చేయరు. మళ్ళీ ఇది క్లీనింగ్ చేసే వాళ్ళు ఎవరు రారు. మళ్ళీ డ్రైనేజ్ తీస్తారు కదా, డ్రైనేజ్ తీసిన తర్వాత అది కనీసం 15 డేస్ మొత్తం అట్లనే ఉంటుంది, వేస్టేజ్ అట్లే ఉంటుంది. అది కూడా మేము కాల్స్ చేసి అప్పుడు వచ్చి తీసుకెళ్తారు వాళ్ళు. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, గల్లీలు చిన్నగా ఉన్నాయి కొంచెం, దాంట్లో కూడా మాకు ఇబ్బంది అవుతుందండి మెయిన్గా.
ఇక్కడైతే హ్యాండిక్యాప్డ్ పాప కూర్చుంటుంది, డ్రైనేజ్ మొత్తం ఇక్కడ వేస్టేజ్ ఉంటుంది, ఆ పాప మొత్తం పీల్చుకుంటూ కూర్చుంటుంది. పాపం అనిపిస్తుంది కదా ఎవరికైనా అని. ఎట్లా ఈ దోమల తెరలు ఇవన్నీ కూడా వాడుతున్నారు అట్లే? అన్నీ వాడుతున్నాము. అవి దోమల తెరలు వాడితేనేమో అలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దగ్గు అలాంటివి వస్తాయి. ఇక్కడేమో ఇట్లా పొగ కొట్టకుండా ఉంటారు. ఏం చేయాలి మేము అసలు? ఎప్పుడు మరి ముఖ్యమంత్రికి ఏమైనా చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి కూడా? రెడ్డి వచ్చి చూడాలి ఇక, ఆయన ప్రభుత్వం వచ్చిన కాంచి మంచిగా చల్లగా చేస్తుండు, అన్నీ చేస్తుండు. మంచి ఓట్లు వేసి గెలిపించినందుకు మంచిగా మహాలక్షలా చేసిండు. ఇక తిరుగురు, ఇక రోడ్ల మీద గాలిలో లెక్క అని ఫ్రీ బస్సులు ఒకటి పెట్టిండు, తోలిండు. ఇక మంచిగా అంటారా ఫ్రీ బస్? మంచిదే, ఇక ఫ్రీగా పెట్టిండు తిరగనికి. ఇక ఇంటికాడ కూర్చొని గాలి లెక్క తిరిగిరారు బిడ్డ అని పెట్టిండు. ఇక మా లక్ష్యం అన్నాడు, ఈ లక్ష్యం అన్నాడు, ఆ లక్ష్యం, ఏ లక్ష్యం లేదు. ఇక పొందుతోడు పొందుతుండు. ఫ్రీ బస్సు కాకుండా మరి ఏం చేస్తే మంచిగా ఉంటుంది మీకు? ఏం చేసే ఫ్రీ బస్ తీసేసి మంచిగా ఛార్జీలు పెట్టాలి, స్టూడెంట్లకు పెట్టాలి, చదువు వాళ్ళకి, పేదవాళ్ళని ఉన్నటోళ్ళకి వాళ్ళకు మంచిగా విద్య. 2500 ఇస్తే కూడా ఇట్లే వద్దంటారా? వద్దు, అవసరమే లేదు. బంగారం ఇస్తే కూడా ఇట్లా వద్దంటారా? సోమరపోతలు వేయడం ఎందుకండి, చేసుడెందుకు? సోమరపోతలు వేయద్దు. ఆ బంగారం రేట్లు తగ్గించవాను, ఆ పెట్రోల్ రేట్లు తగ్గించవాను, అన్నీ ఏమని అందరు పని చేసుకొని బతకడానికి ఒక డ్యూటీలు ఇవ్వమను. ఫ్రీ బస్సులు ఈ సోమరపోతులు చేయడానికి ఆడలకు 2500 ఇస్తాయి, ఎందుకు? అవసరం లేదు అవి. మీరంటే ఈ ఫ్రీ బస్ వద్దని అంటారు, కానీ ఇప్పుడు నాస్ట్ మోపిలగాడు ఎందుకు ఈ ఫ్రీ బస్ తీసే అడవిలో ఉత్తవ తిరుగురు అంటే కొట్టనే కొడతారు. ఎందుకు కొడతారు? ఏం ఫ్రీ బస్ ఏం పెట్టద్దు, స్టూడెంట్లకు పెట్టాలి. జబ్బులు వస్తే ఏమంటారు, దవాఖాన్లకు ఫ్రీగా చూపించాలి. పేదవాళ్ళం లక్షలు పెట్టుకోలేము కదా, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇయ్యేది అది చూడమను. స్టూడెంట్లకు, పేదవాళ్ళు చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు ఫీజులు కట్టమను. ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలలో చదివించాలంటే ఫ్యామిలీలు సబరైతురు అంత, అవన్నీ తగ్గించవను. కానీ ఈ ఫ్రీగా పెట్టి పబ్లిక్ని మొత్తం సోమరపోతలు వేసి రోడ్ల మీద గలీజ్గా మంచిగా లేదు. ఈ ఆధార్ కార్డు పట్టుకుని ఎక్కడంటే అక్కడ తిరుగుతాను. ఫ్రీ బస్ ఎందుకండి? అవసరమే లేదు, అది అవసరమే లేదు. మంచిగా ఫ్రీ బస్ తీసేసి స్టూడెంట్లకి, ముసలి వాళ్ళకి వీళ్ళకి ఏజ్ తప్పు ఉన్న వాళ్ళకి మంచిగా పెట్టమని, మంచిగా చూసుకోమని. ఇలాంటివన్నీ అవసరం లేదండి. అవ్వ ఇప్పుడు నువ్వంటే ఇంటికాడ కూర్చుంటుండవచ్చు, కొంతమంది ఉద్యోగానికి పోతున్నారు నౌకరికి ఆడపిల్లలు, వాళ్ళకి మంచిగా బెనిఫిట్ అవుతుంది కదా, ఒకసారి నెలకు 3-4 వేలు మిగులుతున్నాయి కదా వాళ్ళకు. ఏమిటికి? ఫ్రీ బస్ వలన ఇప్పుడు డబ్బులున్నా ఫ్రీ బస్ ఎక్కుతుంది, డబ్బులు లేనా ఎక్కుతుంది, గరీబామె కూడా ఎక్కుతుంది. అందరు ఎక్కే వరకు ఏమవుతుంది, ముంగల కూర్చున్నామే సీటు, మళ్ళీ మూల ముసలోళ్ళు, వీళ్ళు చిన్నపిల్ల తల్లులు మీ సీటు ఇస్తామని కూడా అంటలేరు, ఇంత కూడా లేదు. లేదు, ఎవరికి మగవాళ్ళని అయితే మొత్తం తీసి పడేస్తారు లెక్కలు లేకుండా, మగవాళ్ళని అట్లా దౌర్జన్యం చేస్తారు ఆడోళ్ళు. అందుకని ఫ్రీ బస్సు మొత్తానికే తీసేసి ఆ 2500 ముసలోళ్ళకి కాక వచ్చేళ్ళకి ఇస్తానుగా 2500 ఇవ్వమను. అదే మేము ఫ్రీ బస్సులనే అయ్యే పైసలు పెట్టుకొని ఫ్రీ బస్సు ఎక్కుతాం మేము. డ్రైవర్లతో మాటలు పడుతున్నాం, కొట్టుతుర్రు, డ్రైవర్లను కూడా కొడుతుర్రు, తిడుతుర్రు. పాపం డ్రైవర్లు ఏం చేసారు, ఎక్కించుకో లేడీసే దౌర్జన్యం చేస్తారు మొగోళ్ళ మీద చాలా. మేము కూడా ఆడోళ్ళమే, కానీ అట్లా చేయదు. మాకు ఇల్లు లేదు, ఇల్లు ఏమాను ఆ ఫ్రీ బస్సులు ఎందుకు? ఆ పైసలు ఎన్ని పైసలు వ్యర్థం చేస్తుండు రేవంత్ అన్న, అట్లా చేయొద్దు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.